కాళ్ళకు పసుపు రాసుకునే ముందు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? పసుపు యాంటీసెప్టిక్ కదా. పూర్వం పూజల సమయంలో ఎక్కువగా ఇంట్లోకి బయటికి తళ్ళో తిరగడం వల్ల కాళ్ళు పగులుతుండడంతో కాళ్ళకు పసుపు రాసుకొని పూజలు మొదలు పెట్టమని చెప్పేవాళ్ళు. గుడికెళ్తే అక్కడ చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేస్తాం కాబట్టి పసుపు రాసుకోమనేవాళ్ళు. ఇంట్లో పూజలకు ముత్తైదులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ కాళ్ళు కూడా పగలకుండా ఉండడానికి ఆ వచ్చిన వాళ్ళకు కూడా పసుపు రాయమనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం పూజలు చేసినా కూడా బయట మట్టిలో తిరగట్లేదు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇళ్లల్లో టైల్స్ నీట్గా ఉండే ఫ్లోర్సే ఉంటున్నాయి. మట్టిలో తిరిగినప్పుడు పసుపు ఎందుకు అనుకుంటున్నారా? నేను కూడా సేమ్ ఇలాగే అనుకున్నా కొంతమందితో మాట్లాడక ముందు. నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటో మీకు కూడా షేర్ చేస్తాను. పసుపులో ఉండే కర్క్యూమిన్ వాపులను తగ్గిస్తుంది, శరీరంలో వేడి తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఋషులు దీన్ని గుర్తించి దీన్ని వాడడం పద్ధతిగా మార్చారు. వేదాలలో శరీరాన్ని పవిత్రంగా ఉంచడం అనేది ఒక ప్రామాణిక నియమం. పూజల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కాళ్ళు భూమిని ఎల్లప్పుడూ తాకుతూ ఉంటాయి కనుక వాటిని శుభ్రంగా ఉంచడం చాలా ఇంపార్టెంట్. పసుపు సహజంగానే న్యాచురల్ యాంటీసెప్టిక్ కాబట్టి అందుకే పూజలు చేసేవాళ్ళు, క్లాసికల్ డాన్సర్స్, పెళ్లి కూతుర్లు, ఆధ్యాత్మికంగా ఉండేవారు, సుమంగళీలు పాదాలకి పసుపు రాసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషిలో ప్రాణవాయువు అనే జీవశక్తి ఉంటుంది. మన శరీరంలో ఉన్న 7 ముఖ్యమైన చక్రాల్లో పాదాలకు దగ్గరగా ఉండే చక్రం మూలాధార చక్రం. ఇది భూమితో కనెక్ట్ అయ్యే ప్రథమ శక్తి కేంద్రం. పసుపు రాసిన పాదాలు భూమిని తాకినప్పుడు భూమి నుండి ధరాశక్తి మన ప్రాణశక్తికి అనుసంధానం అవుతుంది. దీనివల్ల శరీరానికి స్థిరత్వం, మానసిక శాంతి, ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా పసుపు రాసిన పాదాలు భూమితో మెరుగైన అనుసంధానానికి జ్ఞానశక్తి, వైబ్రేషన్ అబ్జార్వింగ్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టి పసుపు రాసుకోవడం ఒకటే కాదు, ఇలా మన సనాతన ధర్మంలో కొన్ని విషయాలు పాటించడం వల్ల ప్రాణవాయువు మెరుగవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.